హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2024 నవంబర్ నెలలో వివాహ ముహూర్తాలు ఏ తేదీల్లో ఉన్నాయనే విషయం అనేది తెలుసుకుందామండి. నేను నవంబర్ క్యాలెండర్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అలాగే గృహరంభానికి గృహప్రవేశానికి ముహూర్తాలు ఏ తేదీలో ఉన్న వీడియో కూడా అప్లోడ్ చేశాను. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఇంకా మీకు సత్యనారాయణ స్వామివారి వ్రతానికి కావాల్సిన లిస్ట్ కానీ, మీకు గృహప్రవేశానికి అలాగే శంకుస్థాపనకి కావాల్సిన లిస్ట్ అనేది నేను అప్లోడ్ చేశాను. అంటే బ్రాహ్మణులు మీకు అవైలబుల్ లేకపోతే మీకు అందుబాటులో ఉంటుందని చెప్పి నేను ఆ లిస్ట్ అనేది పెట్టాను. కాబట్టి మీరు చూసుకోండి. మీకు ఏ బ్రాహ్మణుడి దగ్గరికి పోయినా మీకు అదే ఇస్తారు. కాబట్టి మీరు కావాలంటే తీసుకోండి. అలాగే ఆడపిల్ల వివాహానికి కావాల్సిన వస్తువులు కూడా నేను లిస్ట్ అనేది పెట్టాను. నేను చెప్తున్నానని కాదు, మీకు కావాలంటే మీరు చూసుకోండి. పూజా స్టోర్లో మీరు ఈజీగా తెచ్చుకోవచ్చండి ఆ లిస్టులని చూసి. కాబట్టి నేను చెప్తున్నాను. ఇక నవంబర్ నెలలో వివాహ ముహూర్తాలు ఏ తేదీలో ఉన్నాయనేది తెలుసుకుందామండి. చూడండి, నవంబర్ 1వ తారీఖున అమావాస్య, 2వ తారీఖున పాడ్యమి, కానీ విశాఖ నక్షత్రము తెల్లవారుజామున అంటే మర్నాడు 5:25 వరకు ఉంది. కాబట్టి ఈరోజు పనికిరాదు. కాబట్టి 3వ తారీఖు నుంచి మనకి వివాహ ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. చూడండి, ఆదివారము అనురాధ నక్షత్రము విద్య పూర్తి, ఈ రోజున వివాహ ముహూర్తాలు ఉన్నాయి. 4వ తారీఖు అయితే లేదు. ఇక 5వ తారీఖున జ్యేష్ఠ వెళ్ళిపోయిన తర్వాత మీకు మూల నక్షత్రానికి వివాహ ముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఇంకా 6వ తారీఖున కూడా వివాహ ముహూర్తాలు అనేవి ఉన్నాయి. చూడండి, మూల నక్షత్రము పంచమి, మూల నక్షత్రం వెళ్ళిపోయిన తర్వాత పూర్వషాఢ వస్తుంది. మీకు పురోహితులు మీకు మీ పేరు బలం మీద ముహూర్తం అనేది పెడతారు. కాబట్టి మీరు చింతించకండి. నక్షత్రం అనేది పేరు బలం మీద కూడా చూసి పెడతారనమాట. ఇక 7వ తారీఖున కూడా మళ్ళీ షష్ఠి, పూర్వషాఢ నక్షత్రము ఉదయం 9:26 వరకే ఉండి తర్వాత ఉత్తరాషాఢ వస్తుంది. ఈరోజు కూడా వివాహ ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 8వ తారీఖున కూడా ఉన్నాయండి. చూడండి, సప్తమి ఉత్తరాషాఢ నక్షత్రము. మరి 9వ తారీఖున కూడా వివాహ ముహూర్తాలు ఉన్నాయి. అష్టమి శ్రవణ నక్షత్రము, మిగులు ధనిష్ట. 10వ తారీఖున కూడా వివాహ ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 11న అయితే లేవు. దశమి శతభిష నక్షత్రము. 12వ తారీఖున ఏకాదశి ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈ రోజున అయితే వివాహ ముహూర్తాలు ఇచ్చారు. 13వ తారీఖున కూడా వివాహ ముహూర్తాలు అనేది ఇచ్చారు. ద్వాదశి రేవతి నక్షత్రానికి ఇచ్చారు. ఇక త్రయోదశి 7:30 అయిపోయిన తర్వాత చతుర్దశి వస్తుంది కదా, ఈ రోజున కూడా వివాహ ముహూర్తాలు అనేవి ఉన్నాయండి అశ్విని నక్షత్రానికి. ఇక 15వ తారీఖు అయితే వివాహ ముహూర్తాలు లేవు. 16వ తారీఖున కూడా ఇచ్చారండి. పాడ్యమి కృత్తిగా వెళ్ళిపోయిన తర్వాత మీకు చూడండి రోహిణి నక్షత్రం వస్తుంది. కాబట్టి రోహిణి నక్షత్రానికి 16వ తారీఖున వివాహ ముహూర్తాలు ఉన్నాయి. అలాగే 17న కూడా వివాహ ముహూర్తాలు ఉన్నాయి. ఇక 18 లేవు, 19 కూడా లేవండి, 20 లేదు, 21 లేదు. మళ్ళీ 22వ తారీఖున చూడండి సప్తమి ఆశ్లేష వెళ్ళిపోయిన తర్వాత మీకు వివాహ ముహూర్తాలు అనేవి ఉన్నాయి. అంటే మఖ నక్షత్రానికి 23న కూడా లేవు. మళ్ళీ 24వ తారీఖున మీకు నవమి తిథి రోజున ఆదివారం రోజున ఈ రోజున వివాహ ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. పుబ్బ నక్షత్రము. ఇక 25, 26, 27, 28, 29, 30 ఈ రోజుల్లో అయితే వివాహ ముహూర్తాలు లేవు. ఇంతవరకే వివాహ ముహూర్తాలు. కాబట్టి మీరు ఈ తేదీల్లో మీ పేరు బలం మీద పురోహితుడితోటి ముహూర్తాలు అనేవి పెట్టించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎప్పుడు చెప్పేదే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసినట్లయితే ఆలని నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీ దాకా నోటిఫికేషన్స్ అనేవి చేరుతాయి. కాబట్టి నేను వీడియో పెట్టగానే మీరు చూడగలుగుతారు. కాబట్టి నవంబర్ క్యాలెండర్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశానని చెప్పాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఈ వీడియో చూసేందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.